హాయ్ హలో అందరికీ నా ఛానల్కు స్వాగతం. విజయవాడ దగ్గర ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంటిని గ్రామంలో అందరూ నల్ల తలుపు ఇల్లు అని పిలుస్తారు. ఆ ఇంటి వెనుకవైపున ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదికి ఒక నల్ల రంగు తలుపు ఉంటుంది. ఆ తలుపు ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎందుకంటే ఆ గది గురించి ఒక భయంకరమైన కథ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఒక రాత్రి ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా చనిపోయింది. ఎలా చనిపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ రోజునుంచి ఆ గది తలుపు ఎప్పుడూ తెరవలేదు. గ్రామంలో వాళ్లు చెప్తారు, ఆ గది తలుపు రాత్రి 12 తర్వాత తానే తెరుచుకుంటుంది అని. కాని ఎవరూ అది నిజమా కాదా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని ఒక యువకుడు కొనుగోలు చేశాడు. అతని పేరు అర్జున్. అర్జున్ యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. హాంటెడ్ ప్లేస్లు, మిస్టరీ ఇళ్ల గురించి వీడియోలు తీసిపెట్టడం అతని హాబీ. గ్రామంలో వాళ్లు ఆ ఇంటి గురించి చెప్పినప్పుడు అతను నవ్వాడు. దెయ్యాలు, ఆత్మలు అనేవి ఉండవు, ఇది అంతా భయం మాత్రమే అని అన్నాడు. ఆ రాత్రే అతను ఆ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11:45 అర్జున్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నల్ల తలుపు ఉన్న గది ముందు నిలబడి ఉన్నాను అని చెప్పాడు. అతని ముందు ఆ నల్ల తలుపు ఉంది. పాతది, గీసుకుపోయిన రంగు, తలుపు మీద పెద్ద తాళం. అర్జున్ దగ్గరికి వెళ్లి తలుపుని తాకాడు. అప్పుడే అతనికి ఒక్కసారిగా చల్లని గాలి తాకింది. ఇంట్లో అన్ని కిటికీలు మూసే ఉన్నాయి. అయినా ఆ గాలి ఎక్కడినుంచి వచ్చిందో అర్థం కాలేదు. అప్పుడే గడియారం 12 కొట్టింది. టక్ టక్ టక్. ఆ శబ్దం వచ్చిన వెంటనే ఒక వింత జరిగింది. తలుపు మీద ఉన్న తాళం మెల్లగా తానే కింద పడిపోయింది. అర్జున్ ఆశ్చర్యంతో కెమెరా వైపు చూశాడు. ఇది ఎలా జరిగింది అని మెల్లగా అన్నాడు. అప్పుడే ఆ నల్ల తలుపు మెల్లగా తానే తెరుచుకోవడం మొదలైంది. గది లోపల పూర్తిగా చీకటి. అర్జున్ టార్చ్ ఆన్ చేసి లోపలికి వెలుతురు వేశాడు. అక్కడ నేలమీద ఒక పాత డైరీ ఉంది. అర్జున్ డైరీ తీసుకుని మొదటి పేజీ తెరిచాడు. దానిపై ఇలా రాసి ఉంది, ఈ డైరీ చదివే వ్యక్తి ఈ ఇంటినుంచి బతికి బయటపడడు. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అప్పుడే అతని వెనక ఎవరో నెమ్మదిగా నవ్వారు. హా హా హా. అర్జున్ మెల్లగా వెనక్కి తిరిగాడు. తరువాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.